వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతోంది. నవిపేట మండలంలోని లింగాపూర్, నాలేశ్వర్ గ్రామాల్లో బినోలా సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భారతదేశ చరిత్రలో శ్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సావిత్రిబాయి పులే దంపతులకే దక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన బీసీటీయూ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్న బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. బీహార్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తంలో సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి సందర్భంగా మరో 52 అదనపు రైళ్లు ఈ నెల 6 నుంచి 18 వరకు అందుబాటులోకి. దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి. బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా 4016 రూపాయల జీవన భృతి కల్పించాలి. జనవరి 9న చలో నిజామాబాద్ జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో బీడీ కార్మిక సంఘం నాయకుల పిలుపు. చైనా మాంజలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. నగరంలోని పలు పతంగుల షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ నమూనా విధానం ఎందరికో ఆదర్శం. మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్ క్యాంపులో 18 రకాల పంట సాగు చేస్తున్న యువకుడిపై K6 స్పెషల్ ఫోకస్. ఈ నెల 11న గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను జయప్రదం చేయండి. పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపు. ముఖ్యమంత్రి తక్షణమే రైతు భరోసా 15,000 రూపాయలు వేయాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్. వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. బీహార్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహంగా భావించాలన్నారు. వీరంతా సివిల్స్లో విజయం సాధించి తెలంగాణకే రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలి. మా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే రికార్డు. 10 ఏళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. గతంలో ఎన్నడూ 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదు. 14 ఏళ్లుగా వీటి నియామకాలు చేపట్టలేదు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారు. గ్రూప్ 1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. మొదటి తెలంగాణ ఉద్యమం పాల్వంచలు మొదలైంది ఉద్యోగ సమస్య మీదనే. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల
ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ. తానాకలాన్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ సందడి చేశారు. ఎడపల్లి మండలంలోని రానాకలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. 1985-86 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై హాజరై ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేశారు. ఆనాటి చిలిపి చేష్టలను ఒకరినొకరు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఆనాడు ఉపాధ్యాయులు చెప్పిన విద్యాబోధనల వల్లే తాము నేడు ఈ స్థాయిలో స్థిరపడ్డామని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. మీ అందరిని చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీ ముందు నేనే చిన్నపిల్లవాళ్ళ కనపడుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్. సంక్రాంతి రద్దీ సందర్భంగా మరో 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చల్రపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 4% ముస్లిం రిజర్వేషన్లు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ని నాలెడ్జ్ పార్క్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్ స్కూల్లో జరిగిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్బీర్ అలీ దేశంలో మొట్టమొదటి మైనార్టీ సంక్షేమ మంత్రిగా మొహమ్మద్ అలీ షబ్బీర్తో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1994 ఆగస్టు 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ మొదటి జీవో ఎంఎస్సీ నంబర్ 30 షబ్బీర్ అలీ కృషితో జారీ చేయబడింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాలెడ్జ్ పార్క్ స్కూల్ నుండి చదువుకున్న 11 మంది విద్యార్థులకు 4% రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లో సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు జరుగుతున్న కుట్రపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రిజర్వేషన్లను రద్దు చేయలేరని, రద్దు చేసే అవకాశంపై అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 4% ముస్లిం రిజర్వేషన్ల కొనసాగింపుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ల అమలుకు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటాన్ని నేటికి కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నానని అన్నారు. 4% ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ రిజర్వేషన్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీ పాఠశాలలకు, నివాస భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని, ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రిజర్వేషన్ వల్ల వేలాది మంది పేద ముస్లిం మైనార్టీ యువకులు ఇంజనీర్లు, డాక్టర్లుగా మారగలిగారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించి నేటికి 31 ఏళ్లు పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు. యాక్సెంచర్ హిందుస్థాన్ కోకోకోలా కంపెనీలో ఎంపికైన విద్యార్థులకు విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ అభినందనలు తెలిపింది. విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్వంగా ప్రకటిస్తుంది. ఇటీవల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లలో యాక్సెంచర్, హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పలు ప్రథమ స్థాయి ఉద్యోగాలను సంపాదించిన విద్యార్థులు ఉన్నారని, ఈ ప్రాముఖ్యత గల విజయం మా విద్యార్థుల కఠోర శ్రమ, కట్టుదిట్టమైన శిక్షణకు మా సంస్థ అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం. కాలేజ్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఎంపికైన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మా విద్యార్థులు ఎల్లప్పుడూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వారి విజయం మా కాలేజీలో అందిస్తున్న విద్యా ప్రమాణాలు, శిక్షణ విలువలను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో ఇంకా బాగా మెరుస్తారు. ఎంపికైన ముఖేష్ కుమార్, శ్రీనాథ్లను అభినందించారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ కుమార్, ట్రైనింగ్, ప్లేస్మెంట్ బృందం విద్యార్థులను ఈ అవకాశాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీపీఓ కఠినమైన శిక్షణ కార్యక్రమాలు, మృదువైన నైపుణ్యాల అభివృద్ధి, పరిశ్రమపరమైన చర్చలు విద్యార్థులకు ఈ విజయాన్ని సాధించడానికి సహాయపడ్డాయని తెలిపారు. కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులకు భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించగలరని ఆశిస్తున్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని యోగా సభ్యులు తెలిపారు.
భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగా సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, రకరకాల రోగాలకు యోగాతో పరిష్కారం పొందవచ్చని తెలిపారు. వెన్ను లేదా మెడ నొప్పి, నిద్ర సమస్యలు, తలనొప్పి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఏకాగ్రత అసమర్థతతో సహా అనేక విధాలుగా ఒత్తిడి బహిర్గతమవుతుందని తెలిపారు. అధిక బరువు ఉన్నవారు యోగాతో బరువు తగ్గించుకోవచ్చని, షుగర్, బీపీ, గుండె సమస్యలు, బాడీలో ఉన్న అధిక కొవ్వుని కంట్రోల్లో ఉంచుతుందని, యోగాతో ఎన్నో రోగాలను దరిచేరనీయవని, మనసు ప్రశాంతత ఉంటుందని, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏ చెడు ఆలోచనలు రావని తెలిపారు. అదేవిధంగా యోగాలో భాగంగా ప్రతి ఆదివారం లింబాద్రి గుట్టపై 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందని, ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాలో భాగం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది పైగా యోగా సభ్యులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీటీయూ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందన్నారు. తమ వ్యవసాయ భూమిలోనే మామిడి చెట్టు నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ రోజుల్లో దళితులు, శూద్రులు, స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదులు ఎన్నో ఆంక్షలు పెట్టిన 1848లో స్త్రీల కోసం ఒక మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారు. పూలే దంపతులు స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా అన్ని కులాలకు ఒకే దగ్గర బడి ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలు తిరగకముందే 70 బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత పూలే దంపతులకు మాత్రమే దక్కుతుందన్నారు. విద్యా వ్యాప్తికి వారి జీవితాలను పణంగా పెట్టారని, విద్య ఎంత అవసరమో దానిపై వారు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చో వారు స్థాపించిన పాఠశాలలే నిదర్శనం. పూలే దంపతులు అణగారిన దళిత బహుజనులకు విద్యను అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రశంసించాల్సింది పోయి వారిని ఆ రోజుల్లో బ్రాహ్మణులు, మనువాదులు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని, హిందూ వ్యతిరేక విధానాలు చేపడుతున్నారని తిట్టేవారు. అయినా సావిత్రిబాయి పూలే వారి మాటలను పట్టించుకోకుండా స్త్రీల కోసం విద్యను అందించారని అన్నారు. బీసీ సంఘాల కోరిక మేరకు పూలే దంపతులకు భారత అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసి వారి విగ్రహాలను పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో కూడా ఆమె పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మించి సావిత్రిబాయి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీతు కిరణ్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, ముప్ప గంగారెడ్డి, బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, బీసీ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు వినోద్, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవ వేణు, రెడ్ క్లాస్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా బీసీ ఉపాధ్యాయుల సంఘం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా జిల్లా నాయకులు కరుపే రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు జాజుల శ్రీనివాస్, బుస్సా ఆంజనేయులు కలిసి శాలువాతో సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు. రాజీవ్ గాంధీ గారి స్టేడియంలో బీసీ టీచర్స్ మరియు బీసీ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా భూపత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే పోరాడము అంటేనే నెక్స్ట్ నేమ్ మా శ్రీనివాస్ గౌడ్కే వస్తుంది. ఎప్పుడు చూసినా కత్తి తీసుకొని రెడీ ఉంటాడు గవర్నమెంట్ మీద, కానీ మేము కత్తి తీయనిస్తలేం. ఆయన అడగంగానే ఇచ్చేస్తున్నాం. అంటే బాబు కత్తి తీయకు, ఏది అడిగినా ముందే ఇచ్చేస్తున్నాం పిలిచి. మేము కానీ మా గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయితే మన గ్రూప్ 1లో తగాదా జరిగితే పిలిచి సిన్నతో మాట్లాడి మేము సబ్ కమిటీలో గంటలు కాదు 2 గంటల వరకు కూర్చున్నాం. నవిపేట మండలం లింగాపూర్, నాలేశ్వర్ గ్రామాల్లో బినోలా సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నవిపేట మండలంలోని బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో లింగాపూర్, నాలేశ్వర్ గ్రామాలలో నిర్మించిన గిడ్డంగులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాలేశ్వర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని, దీనిలో భాగంగా సంక్రాంతి నుండి ఎకరానికి 12,000 రైతు భరోసాతో పాటు
రైతు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. రైతుల శ్రేయస్సు కొరకు బినోల సొసైటీ ఆధ్వర్యంలో గోదాంలు, విశ్రాంతి గదులు నిర్మించడంపై చైర్మన్ వంగరి హనుమన్లు పాలకవర్గాన్ని అభినందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా అందిస్తుందని తెలిపారు. ఆధార్ కార్డు పట్టా బుక్లలో చిన్న చిన్న తప్పులతో రుణమాఫీ కాని రైతుల సమస్యలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిష్కరించి రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతు పట్టా పాస్ ప్రకారంగా ఆధార్ కార్డు సరిచేసుకోవాలని రైతులకు సూచించారు. నాలేశ్వర్ గ్రామంలో త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని, ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నాలేశ్వర్లో పశు వైద్యుడిని నియమిస్తామని, గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే DCMS నుంచి ఇక్కడ బినోల సొసైటీ తరఫు నుంచి నాలేశ్వర్లో కానీ, లింగాపూర్లో కానీ గోదాములు కట్టారో రైతుల కొరకు, అదేవిధంగా ఎప్పుడైతే బ్యాంక్ అనేది మన DCMS అనేది మనం రైతులకు లోన్స్ ఇచ్చడం కానీ, తీసుకోవడం కానీ, రైతులకు సేవ చేయడానికి వచ్చినా, అదేవిధంగా మనకు నాటకానికి కానీ వచ్చినప్పుడు గోదాములు కట్టుకుంటూ వచ్చిన వాళ్ళ కనీస సౌకర్యం ఉండాలని ఈ రూమ్ కూడా కట్టారు. కట్టినందుకు సొసైటీ ప్రెసిడెంట్కి కానీ, మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా నాలేశ్వర్లో వెటర్నరీ డాక్టర్ లేదంటున్నాం, పశువు బాగుంటుందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా ఒక వెటర్నరీ డాక్టర్ లేదంటాం. ఒక రోడ్డు బాగుండు వచ్చి మనం అనుకున్నాం పెండింగ్ టెండర్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడారు. నిజామాబాద్ నగరంలో గత నెల రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పట్ల ఎలాంటి స్పందన లభించడం లేదంటూ ఉద్యోగులంతా కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యేను కలిసి సమస్యలను విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నమస్తే మంత్రి గారు ఉన్నారా? నేను భూపత్ రెడ్డి. అన్న నమస్తే, ఎక్కడన్నా మనం మాట్లాడచ్చు ఒక 2 నిమిషాలు? అది సమగ్ర శిక్ష ఉద్యోగులు వీళ్ళందరూ ఇక్కడ ఒక 1 మంత్ నుండి నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన, నా స్థాయికి సరిపోతే వదిలిపెట్టేసుకున్నాను. నేను రిక్వెస్ట్ చేసిన, ఇచ్చిన ప్రైవేట్ అన్ని రకాల సహాయాలు పరిష్కారం కావాలని తప్పన చూసిన దాంట్లో దానిగా వదిలిపెట్టిన వెళ్ళి ప్రభుత్వం అంటే అదే అంటే ఇక్కడ నిజామాబాద్లో కూడా నేను కూడా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సమస్యలు విన్నాను. వాళ్ళకు మిస్ కూడా రిసీవ్ చేసుకుని మళ్ళీ మనకు ఏమన్నా వీళ్ళకి చెప్పినాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి శ్రీ బాలెపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సామరకోట మండలం కోదండ పనసాలో గత 5 సంవత్సరాల క్రితం పుట్టల నుంచి వెలికితీసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో మకర విలకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. 12వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టం బడి, మెట్ల పూజ కలదు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ కలదు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభుగా వెలిసిన అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందగలరని ఆహ్వానిస్తున్నాం. మీ గురుస్వామి గణపతి ఉపాసకులు శ్రీ బాలెపల్లి సుబ్బారావు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ నమూనా విధానం ఎందరికో ఆదర్శమని కృష్ణానగర్కు చెందిన సాకేత్ పేర్కొన్నారు.
మాక్లూర్ మండలం కృష్ణానగర్ క్యాంప్ చెందిన వేములపల్లి సాకేత్ 1.5 ఎకరాలలో 2 సంవత్సరాల క్రితం ఈ విధానంతోనే దానిమ్మ, సీతాఫల్, కమల లాంటి పండ్ల తోటలతో పాటు మెంతి, కొత్తిమీర 18 రకాల పంట సాగు చేస్తున్నాడు. అంతర పంటగా పసుపు వేశాడు. ఈ దుర్గాల నుంచి కాపాడడానికి వెదురు సాగు చేశాడు. అడవి పందుల నుండి పంటను కాపాడడానికి వెనక ఏర్పాటు చేశాడు. ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా జీవామృతంతోనే ఉపయోగిస్తున్నాడు. మొత్తం మీద తక్కువ ఖర్చుతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన కూరగాయలు, పండ్లు, పంటలు పండిస్తూ ఎందరికో ఈ యువ రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రముఖులు మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి వెళ్లి పాలేకర్ సాగు విధానాన్ని తెలుసుకున్నారు. సాకేత్ పనితీరుకు మెచ్చుకొని ప్రభుత్వ పరంగా చేయూత అందిస్తానని సాకేత్కు భరోసా ఇచ్చారు. నా పేరు సాకేత్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ క్షేత్రం ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అంటారు దీన్ని. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో దీన్ని సాగు చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రం వచ్చేసరికి ఉన్న స్థలం వచ్చేసరికి కృష్ణానగర్ గ్రామం, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మోడల్ ఫుడ్ ఫారెస్ట్ మోడల్ ఇంకా 5 లేయర్ మోడల్ ఈ 2 సాగు చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ 2 మోడల్ సాగు చేయడానికి ప్రధాన కారణం రైతుకి మంచి ఆదాయం. ఈ నమూనాలు మనం సాగు చేస్తే ప్రతి ఎకరానికి ఒక రైతుకి సంవత్సరానికి 5 నుంచి 6 లక్షలు ఇచ్చే సామర్థ్యం గల మోడల్స్ ఇవి. ఇంకోటి ప్రజలకి తిన్నవారికి ఆరోగ్యం, పండించే వాళ్ళకి ఇద్దరికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా మూడో వచ్చేసరికి ప్రభుత్వం ఎరువుల మీద, పురుగు మందుల మీద ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది. కొన్ని వేల కోట్లు వాటి మీద వేచేస్తుంది. వీటన్నిటికీ ఇవన్నీ తగ్గించి ఆ డబ్బుల్ని మన గ్రామాల వైపు మళ్లించి మంచి డెవలప్మెంట్ చేయొచ్చు. ఒక యూరియా బ్యాగ్కి దాదాపుగా గవర్నమెంట్ వచ్చేసరికి 11 నుంచి 1200 సబ్సిడీ ఇస్తుంది. అలా మనం లెక్కేసుకుంటే ఎన్నో వేల కోట్లు వృధా పోతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీల కోసం కవిత ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు వంటివి చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధం లేని భూములకు రైతు బంధు ఇచ్చారని, దీంతో 21,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు. పంట పండించే వారందరికీ ఎన్ని ఎకరాలైనా ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందన్నారు. కౌలు రైతులకు కూడా ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు. 20,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం బడ్జెట్లో కేటాయించామని, తెలంగాణలో ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. అర్హులందరికీ జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందన్నారు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినా పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై అవినీతి పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని కొట్టిపారేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీసీలకు చేసింది శూన్యం. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు 27%కే పరిమితం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని, బీసీల కోసం కవిత ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. కవిత బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లుందని, ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. అవినీతి పాలన చేసిన కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తెలియడంతో ప్రజల కోసం జైలుకెళ్తానన్న కేటీఆర్ స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో ఉన్న కవిత సిగ్గుతో తల వంచుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. బీజేపీ భారతీయ జూటా పార్టీ పసుపు బోర్డు హామీ ఇచ్చినా ఇప్పటికీ అతిగతి లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు భరోసా ఇచ్చారా? బీజేపీ సర్కార్ నల్ల చట్టాలను తెచ్చి 6,000 మందిని పొట్టన పెట్టుకుందన్నారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా 15,000కు బదులు 12,000 ఇవ్వడానికి కారణం కేసీఆర్ చేసిన అప్పులే అని వివరించారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీకి లేదన్నారు. అవినీతి పాలన చేసిన కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయమని, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అగ్గబోజన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనకు భారతదేశంలో ఎక్కడా లేదు. సో ఇది కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇక ఇందిరమ్మ ఇండ్లు కూడా అందరికీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 26వ తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్క పేదవానికి ఇందిరామిల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దానికి ప్రత్యేకంగా 20,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ కమిటీలు వేసుకున్నాం. మరి ఇందిరమ్మ హౌసెస్ గురించి ఒక యాప్ కూడా రిలీజ్ చేసాం. దాని ద్వారా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సర్వే కూడా చేస్తూ ఉన్నారు. టెంటేటివ్ ఒక లిస్ట్ కూడా బయటకు వస్తూ ఉంది. కూదబెట్టడం ఎందుకంటే కేసీఆర్ చేసిన ఘనకార్యమే. ఇలా 7 లక్షల కోట్లు పెట్టేసి అప్పు చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఉన్న కొన్ని ఈ 6 గ్యారెంటీలలో కూడా కొన్ని డిలే కావడానికి రీజన్ కూడా అదే. వాళ్ళు మొత్తం తెలంగాణకి FRBM దాటి అప్పు చేసి పెట్టిండ్రు. ఎక్కడ పోయినా అప్పులే. మొత్తం ఆర్థిక పరిస్థితి సర్వనాశనం చేసి తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి అప్ర రాష్ట్రంగా చేసేసిండు. వాళ్ళు మంచి చేస్తే వాళ్ళని ఎందుకు ఓడగొడతారు ప్రజలు? ఇలా అదే అంటున్నారు. మొన్నదాకానేమో జైలుకు పోతాను కలలు కానివాడు ఇప్పుడు జైలుకు పోయి అంటేనేమో కోటుకోతుండు. మొన్నదాకా ఏమన్నా అంటే కాల్జారు పడితే ఒకడు ఉన్నాయంటే నర్సొచ్చే పెద్ద మందికి దండం పెడుతున్నాను అంటే అట్లా సిగ్గులే కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గులే కూడా కోటుకుపోతున్నారు. అలా తెలుసు ఖచ్చితంగా. ఈ సందర్భంగా చెప్తున్నా కదా, కేసీఆర్ ఫ్యామిలీ జైలు పోవడం 100% ఖాయం. అది టెలిఫోన్ ట్యాపింగా లేకుంటే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతియా మరి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే కుంభకోణాలా. యోగా వల్ల మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో సంజీవని వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్లో ఈ నెల 2 నుండి 6వ తేదీ వరకు నిర్వహింపబడుతున్న గ్లోబల్ ఆయుష్ మహాకుంభ్ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ వాసి రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు కృత్రిమ మేధతో కూడిన సూపర్ బ్రెయిన్ యోగా, మెరుగైన జ్ఞాపక శక్తి, సమాజ క్షేమం అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, ఈ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫిలిప్పైన్స్కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాక్ సూయ్ గుంజిల్లపై అధ్యయనం చేశాడని, సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తేలిందని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. కృత్రిమ మేధను సూపర్ బ్రెయిన్ యోగాతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని అందే జీవన్ రావు తెలిపారు. పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతిరోజు ప్రార్థన సమయంలో విద్యార్థులచే చేయించడం ద్వారా విద్యార్థుల లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని తెలిపారు. సంజీవని వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు మెమోంటోతో అందే జీవన్ రావును సత్కరించారు. సూపర్ బ్రెయిన్ యోగా in order to improve our knowledge and wisdom. It is a belief. So, it is being practiced in foreign countries as super brain yoga. Our setups are transformed into a new brand name as super brain yoga. It is practiced as a brain stimulating scientific exercise. It stimulates our brain and enhances memory. రాష్ట్ర ప్రజలను 4 రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ పట్టణంలో 6, కొమురంభీం జిల్లాలోని సిర్పూర్లో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగులు రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.3, అల్మాయిపేట్ 7.3, మల్చెల్మ 7.5, నల్లవెల్లి 7.7, ఆల్గోడ్ 7.9, సత్వర్ 8.1, లక్ష్మీసాగర్ BHCL 8.2, మౌడంపల్లి నిజాంపేట్ 8.5, జురాసంగం 8.7, కంకోల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురంభీం జిల్లా ఏజెన్సీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. బీఆర్ఎస్ గడీల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనను వద్దనుకొని మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని, కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గంగాస్థాన్లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుటుంబ పాలన అవినీతి పాలనను వద్దనుకొని మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించగా కాంగ్రెస్ పాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధం లేని భూములకు రైతు బంధు ఇచ్చారు. వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇవ్వడం వల్ల 21,000 కోట్ల దుర్వినియోగం అయ్యాయన్నారు. పంట పండించే వారందరికీ ఎన్ని ఎకరాలైనా రైతు భరోసా ఎకరానికి 12,000 ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని వెల్లడించారు. 20,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం బడ్జెట్లో కేటాయింపు చేశాం. తెలంగాణలో ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అర్హులందరికీ జనవరి 26 నుంచి డిజిటల్ కార్డ్స్ జారీ చేస్తాం. ఇదే ప్రభుత్వ పథకాలకు ప్రామాణికం. కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినా పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్లలో కేసీఆర్కు ఎందుకు బీసీలు గుర్తుకు రాలేదో కల్వకుంట్ల కవిత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీలకు 32 రిజర్వేషన్ ఉంటే భరోసా 27%కే పరిమితం చేసింది ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. బీసీల కోసం కవిత ధర్నా చేయడం హాస్యాస్పదం. కవిత బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ లక్షల కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. అవినీతి పాలన చేసిన కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తెలియడంతో ప్రజల కోసం జైలుకెళ్తానన్న కేటీఆర్ స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో జైలు నుండి ఏదో ఘనకార్యం చేసినట్లు నిజామాబాద్లో కవిత ర్యాలీ చేయడం సిగ్గుచేటని బీజేపీ భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు హామీ ఇచ్చినా ఇప్పటికీ అతి గతి లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు భరోసా ఇచ్చారా? బీజేపీ సర్కార్ నల్ల చట్టాలను తెచ్చి 6,000 మందిని పొట్టన పెట్టుకుంది. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందన్నారు. సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే ఏంటంటే రైతు భరోసా మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలలో చెప్పినామో ఈ రైతు భరోసాను అందరి రైతులకు షరతులు లేకుండా ఎన్ని ఎకరాలన్నా ఉండని పంట పండించే రైతుకు మేము రైతు భరోసా 12,000 కాడికి సంవత్సరం కాడికి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇది ఒక చరిత్ర. అదే చెప్పాను, దగ్గర 30 నుండి 40 లక్షల ఎకరాలకు అంటే ధనం వృధా అయింది 21,000 కోట్లు. అలాంటి ప్రజాధనాన్ని వృధా కాకుండడానికే ఒక కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏ పంట అయినా పర్వాలేదు, అది పత్తి కావచ్చు, చెరుకు కావచ్చు, లేకుంటే పసుపు కావచ్చు, అది 3 నెలల పంట కావచ్చు, లేకుంటే ఇప్పుడు చెరుకు లాంటిది 1 సంవత్సరం పంట కావచ్చు, లేకుంటే ఈవెన్ హార్టికల్చర్ కావచ్చు. హార్టికల్చర్ అంటే మామిడి చెట్లు కానీ ఇవి అంటే మన పండ్ల చెట్లు కానీ లేకుంటే ఏ వ్యవసాయం చేసినా కానీ ఎన్ని ఎకరాలకైనా కానీ వ్యవసాయ భూమికి మేము రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా ఒక హిస్టారికల్. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనరేట్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పతంగుల షాపులపై దాడి చేశారు. 10,000 రూపాయల విలువ చేసే చైనా మాంజాను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాలతో ఏసీపీ సిసిఎస్ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య టాస్క్ ఫోర్స్ సిసిఎస్ సిబ్బంది నగరంలోని పతంగులు మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. 20 బెండల్స్ నిషేధిత చైనా మాంజా విలువ సుమారు 10,000 పట్టుకున్నారు. మాందాత విక్రయిస్తున్న పలువురిని అదుపులో తీసుకున్నారు. సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు ఏసీపీ సిసిఎస్ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య టాస్క్ ఫోర్స్ సిసిఎస్ సిబ్బంది కైర్ షాపులపై దాడులు, 20 బెండల్స్ చైనా మాంజా అమౌంట్ 10,000 పట్టుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం SHO SAకి అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు వేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎన్నికల ప్రణాళికలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రచారం చేసి అధికారులు వచ్చిన రేవంత్ రెడ్డి లఘుచల్ల రైతులకు బేడీలు వేసి 7వ గ్యారంటీకి ఎగనామం పెట్టాడని, రైతుల గోస చెప్పుకోవడానికి సైతం సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని అన్నారు. అశేష ప్రజానికానికే కాకుండా తెలంగాణ రైతానికి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తేదీ మంత్రివర్గం తీర్మానం రైతు భరోసా 15,000కు కాకుండా 12,000కు దించడం అన్యాయం, మోసమని, అదే సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కారని అన్నారు.
రైతులకు మోసం చేయడమేనని, అందుకు గాను తక్షణమే రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా 15,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ప్రకటించి ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా రేపు మాపంటూ కాలం గడుపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాని వారందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని, రైతు కూలీలకు 3 ఎకరాల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు అమలు చేయాలన్నారు. బేషరతుగా తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు వేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో సందర్భంగా 6 గ్యారెంటీల్లో భాగంగా రైతాంగాన్ని కాపాడడానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చి ఇవాళ 15 లక్షల కుటుంబాలకు ఇంకా రుణమాఫీ చేయలేదు. అట్లాగే ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తానని చెప్పేసి చెప్పి నానబెట్టి ఇవాళ 2 పంటలకు ఎకనామం పెట్టి దాదాపుగా ఖరీఫ్ కానీ రబీ కానీ రెండింటికి ఎకనామం పెట్టి ఈరోజు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా 15,000 చెప్పి 12,000 రూపాయలని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని చెప్పేసి ప్రకటించడం సిగ్గుచేటని, వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పి 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో తాను నిన్న ప్రకటించిన దాంట్లో గర్భంగా ఒకటి ఉంది, భవిష్యత్తులో కూడా ఈ 12,000 వేస్తామనే భరోసా కూడా కనపడట్లేదు. ఎందుకంటే సర్వేల పేరు మీద సంవత్సరం కాలం గడిపావు, అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు నువ్వు చెప్తున్న ప్రకారంగా తిరిగి మేము సర్వేలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో కుమ్మళ్ల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దర్పల్లి మండలం దుబ్బాకలో దర్పల్లి మండల కుమ్మళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ముందుగా తెలుగు మొదటి కవయిత్రి ముల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమ్మళ్లు ఆర్థికం, సామాజిక, రాజకీయ ఉపాధిలో వెనుకబడి ఉన్నారని సంఘం మండల కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మళ్ల ఆత్మీయ సమ్మేళన కమిటీ సభ్యులు రాజేశ్వర్, రాములు, గంగాధర్, లింగన్న, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి మరులు కుమ్మళ్లు వెనుకబడిన తరగతులలో ఉండాలని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, అలా ఎదిగినప్పుడే గుర్తింపు పొందుతారని గుండయ్య అన్నారు. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని 9న నిజామాబాద్ ధర్నా చౌక్ మందు ధర్నాను జయప్రదం చేయండని BLTU నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్లో ఉన్న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు S. సిద్దిరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన BRS ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలలో బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 2,016 రూపాయల జీవన భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. కేసీఆర్ ఇవ్వలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయ బీడీ కార్మికులకు, ప్యాకర్లు, బట్టి, చటన్ ఠేకేదారులకు 2014 ఫిబ్రవరి 28న కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయలు జీవన భృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన బీడీ కార్మికులు 2014 ఫిబ్రవరి 8 కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా అందరికీ 4,016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 9 బుధవారం చలో నిజామాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. బీడీ కార్మికులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటికే 2-3 నెలలుగా జీవన భృతి సాధన కోసం అనేక పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వంకు స్పందించడం లేదు. అందుకే జనవరి 9 చలో నిజామాబాద్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించాలని వారు అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU నిజామాబాద్ జిల్లా కన్వీనర్ బి జగదీష్, జిల్లా కో కన్వీనర్ ఈ సయ్యద్, BLTU జిల్లా నాయకులు గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, ఠేకేదార్ తదితరులకు ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 9వ తారీఖు నాడు చలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయేటువంటి మహాధర్నా భారీ ర్యాలీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనేది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు తిలక్ గార్డెను, రాజీవ్ గాంధీ ఆడిటోరియము, అమృతలక్ష్మి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి
తిలక్ గార్డెన్ నుండి ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది. అది పాత కలెక్టర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసమంటే గడిచిన 2 ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇస్తాము. నగరంలోని మారుతి నగర్ వాసులకు రూరల్ ఎస్ఐ ఆరిఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా ప్రతి ఇంటి వద్ద కెమెరాలను ఏర్పాట్లు చేసుకోవాలని, కాలనీ వాసులు పండుగలకు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో సంచరిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, కొత్తవారు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పాలని కోరితే ఎవరికీ చెప్పవద్దన్నారు. కాలనీలలో గంజాయి మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూర్కాలను ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ రమ, ఏఎస్ వెంకన్న, కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి బాబురావు, ట్రెజర్ సుగుణాకర్, కిషన్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. తర్వాత ఆ నేరస్తుని పట్టుకొని మన పోయిన వాల్యుబుల్స్ ప్రాపర్టీస్ని రికవరీ చేసుకొని ఆ ప్రాపర్టీ మన ఇంటికి వచ్చేంత వరకు ఎంత కష్టమవుతుందో మాకు తెలుసు. సో అట్లా జరగకుండా ప్రివెన్షన్ నివారణ చర్యలపైన మనం తీసుకునే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఏంటో మా తరఫున మేము మా వెంకయ్య ఏఎస్ఐ గారు చెప్పిండ్రు ఆల్రెడీ. సో దాంట్లో భాగంగానే అంటే మేము చాలా గమనిస్తూ ఉంటాము చిన్న చిన్న పొరపాట్లు. ముఖ్యంగా మనము లాక్స్కి డోర్స్కి లాక్స్ వేయకూడదు. దొంగ అనేటోడు వాడు ముందే ఎక్కడ ఉన్నారు లేరు, లాక్ చేసి ఉందా లేదా అనేది ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా వాడు ఏదో రెక్కి చేసుకుంటాడు. రెక్కి చేసుకున్న తర్వాత డేలో రెక్కి చేస్తాడు, నైట్లో వచ్చి వాడు అఫెన్స్ చేస్తాడు. సో అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ మనము ఆ డోర్స్కి లాక్స్ వేయకుండా సెంట్రల్ లాకింగ్ పెట్టుకుంటే వాడికి తెలియదు మనం లోపల ఉన్నామా లేదా అనేది తెలియదు. తర్వాత బయట నుంచి ఒక కట్టెన్ వేసేయాలి. కట్టెన్ వేసినప్పుడు లోపల ఉన్నారని అనుకుంటాడు కానీ లేరని అనుకోడు. సో ఆ తర్వాత మనము ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసిపోతున్నాం. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడికి చాలా మంచి అవకాశం వస్తుంది. లైట్స్ ఎవరు చూడరు, వాడికి ఒక ధైర్యంగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక 2 రోజులు లైట్స్ ఆన్ ఉంటే మనకు పెద్ద నష్టమేం కాదు. మన దగ్గర పోయే ప్రాపర్టీ కంటే వాల్యుబుల్ అయితే కాదు కదా 2 రోజులు లైట్ పెట్టి. సో కాబట్టి ఖచ్చితంగా లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైట్స్ పనిచేయవు కొన్ని సందర్భాలలో. కాలనీ వాసులుగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జలాల్పూర్ గ్రామంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 2 లబ్ధిదారులకు బేగరి నాగుబాయి 39,000 రూపాయలు, గొల్లపల్లి లక్ష్మి 21,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడచంద అనిల్, ఉప సర్పంచ్ లింబారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడచంద ప్రదీప్, వార్డు సభ్యులు ఎంబడి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని భరత్ నగర్ కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని భగత్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కరీంనగర్ మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ చే అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులందరూ పాల్గొని విజయవంతం జరిగింది. జైపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పూలాంగ్ వీధిలో పిచ్చి కుక్కలు స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఒక్కనాడే 5గురిని కరిచి గాయపరిచాయి. నగరంలోని పూలాంగ్ వీధిలో కుక్కలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 5గురిపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కలను వెంటనే నివారించాలని స్థానికులు కోరారు. ఎంతటి వారికైనా కర్మను తప్పించుకునే అవకాశం లేదని, కర్మానుసారమే మన జీవితంలో ఘటనలు చోటు చేసుకుంటాయని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 4వ రోజు శనివారం రోజున అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞంలో భాగంగా బ్రహ్మ వైవర్త పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. సకల చరాచర సృష్టికారకుడు బ్రహ్మ, లయకారకుడు మహేశ్వరుడని, మధ్యలో మనం చేసిన కర్మానుసారమే అన్ని ఘటనలు జరుగుతాయన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా ప్రాచీన ఋషులు అందించిన విజ్ఞానమే అదంతా అన్నారు. వైద్య రంగంలో శస్త్రచికిత్స పూర్వం మన మునులు మనకందించిన వరం అన్నారు. ప్రాచీన కాలంలో ఋషులు చూపిన మార్గమే ప్రస్తుత ఆధునిక
సాంకేతిక మార్గమని పలు విశేషాలను మహేశ్వర శర్మ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచల జగన్, ప్రధాన కార్యదర్శి భట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, కమిటీ చైర్మన్ పడగిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాలక్రమంలో ఆ పని కూడా పాము కాకుతోటి భావించింది. చేసేటువంటి లౌకికమైన ప్రక్రియలను చేసి ఒక మంచి అవకాశం నాకు దొరికింది, ఇప్పుడు ఇక కాలాన్ని వ్యక్తం చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని చక్కగా బదిలీ క్షేత్రంలో అఖండంగా అద్భుతంగా తపస్సు చేసినాడు. రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసినాడ. ఆ మనసులో కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ధ్యానం చేసుకుంటున్నాడు. నామం యొక్క ధ్యానం. ఆయన ఏ ధ్యానం ఏం చేసుకున్నాడో ఆ రూపం ఒక్కసారి మనస్సులో కనబడ్డది. కనబడగానే ఆయన మన దగ్గరికి వచ్చినట్టుగా భావన చేసి కన్ను తెరిచినాడు. 8 దశాబ్దాలుగా కిరాయిల ద్వారా ఇతరత్ర జమ కాబడిన లక్షలాది రూపాయలను అభివృద్ధి పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి పెద్దలు డిమాండ్ చేశారు. 1951 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ డిఈఓ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టాఫ్ లైబ్రరీ, పూలంగ్లోని ఇస్లామియా లైబ్రరీ, కోటగల్లీలోని రుకుమారెడ్డి లైబ్రరీ, 3 లైబ్రరీలను కలిపి సిల్వర్ జూబ్లీ ఉస్మానియా బాపూజీ కేంద్ర సెంట్రల్ లైబ్రరీగా ఒకే లైబ్రరీని 10 ఎకరాలు కలిగిన స్థలాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటు లైబ్రరీ 1961 సంవత్సరంలో రిజిస్టర్ నెంబర్ 145/1961 పేరుతో రిజిస్టర్ చేసి అప్పటి అనుభవం కలిగిన పెద్ద మనుషులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, శాసనసభ్యులు ఒక కమిటీ వేసుకుని లైబ్రరీ నడిపించాల్సిందిగా కోరారు. అయితే గత కొంతకాలంగా పాలక వర్గం ఏర్పడిన వ్యక్తులు ఈ నిధులను అభివృద్ధి పేరుతో కొన్ని కట్టడాలను కూల్చివేసి కొత్తగా డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతో ఏకపక్షంగా జనరల్ బాడీ ఆమోదం లేకుండానే జనరల్ బాడీలో సభ్యుల సభ్యత్వ రుసుము 11 రూపాయల నుండి 3,700 రూపాయలకు పెంచి జనరల్ బాడీలో ఉన్న 400 సభ్యులలో కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా వీరి ఇండ్లలోని 200 మంది సభ్యులను చేర్చుకొని తమ ఇష్టానుసారంగా నిధులను ఖర్చు చేస్తూ ప్రభుత్వ నిధులను కూడా వక్రమార్గం పట్టించే కుట్ర జరుగుతోంది. కావున వెంటనే 8 దశాబ్దాలుగా జమ అయిన దాదాపు 80 లక్షల రూపాయల అవినీతిని అరికట్టి తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోనేరు సాయికుమార్ పాల్గొన్నారు. ఉస్మానియా సిల్వర్ జూబ్లీ బాపూజీ సెంట్రల్ లైబ్రరీగా ఏర్పాటు చేయడం జరిగింది. 1961 రిజిస్ట్రేషన్ నంబర్ 145 యాప్లిక్ 1961లో ఏర్పాటు చేసి ఆ 10 మందిని దీన్ని మెయింటైన్ చేయాల్సిందిగా ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పెద్ద మనుషులు దానికి సేవ చేశారు, దాన్ని విస్తృతపరిచారు. అప్పట్లో నైజాం జమాన్లో కట్టినటువంటి ఆ బిల్డింగు, దానికి మొదల్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి కొన్ని మడిగలు, వాళ్ళు ఇస్తున్నటువంటి కిరాయితోని దాని వ్యయ ప్రయాసాలు, తర్వాత దాంట్లో వ్యయభత్యాల్ని నియమించుకుంటూ వారికి చెల్లించుకుంటూ నడిపించడం జరిగింది. అలాంటి యొక్క లైబ్రరీని కొంతమంది 10 ఎకరాలుగా ఉన్నటువంటి స్థలం ఈరోజు 1.5 పావుదొక 2 ఎకరాలకు కుదించబడ్డది, అన్యాక్రాంతం అయిపోయింది. ఇదే స్థలంలో సాయిరెడ్డి పెట్రోల్ పంపు, అదేవిధంగా పిఎల్ఎంఎస్ పెట్రోల్ పంపు కూడా ఈ వచనాలయ భూముల పరిధిలోకే వస్తుంది. కానీ కొంతమంది సారా కళ్ళు అన్ని సిండికేట్లలో తర్వాత డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వాళ్ళు క్లోరోఫామ్ డైజోఫామ్ అలవాటు చేసి ప్రజల యొక్క నడ్డి విడిచినటువంటి వాళ్ళు ఈ కమిటీని క్యాప్చర్ చేసి ఈ కమిటీలో ఎన్నిక కాబడ్డారు. ఏ విధంగా అంటే మొత్తం ఓటర్ల సంఖ్య మోటాన్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పలువురు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజాపాలనకు ఆకర్షితులై పలువురు తమ వంతు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రజాపాలనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతోంది. నవిపేట మండలంలోని లింగాపూర్, నాలేశ్వర్ గ్రామాల్లో బినోలా సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భారతదేశ చరిత్రలో శ్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సావిత్రిబాయి పులే దంపతులకే దక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన బీసీటీయూ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్న బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి బీహార్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తంలో సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా మరో 52 అదనపు రైళ్లు ఈ నెల 6 నుంచి 18 వరకు అందుబాటులోకి, దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి. బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా 4016 రూపాయల జీవన భృతి కల్పించాలి. జనవరి 9న చలో నిజామాబాద్ జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో బీడీ కార్మిక సంఘం నాయకుల పిలుపు. చైనా మాంజలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. నగరంలోని పలు పతంగుల షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ నమూనా విధానం ఎందరికో ఆదర్శం. మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్ క్యాంపులో 18 రకాల పంట సాగు చేస్తున్న యువకుడిపై K6 స్పెషల్ ఫోకస్. ఈ నెల 11న గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను జయప్రదం చేయండి. PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపు. ముఖ్యమంత్రి తక్షణమే రైతు భరోసా 15,000 రూపాయలు వేయాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.